ఇక తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా గద్దరన్న అవార్డును ప్రవేశపెడుతున్నది కదా. మరి దీనికి సంబంధించి సినిమా పెద్దలను కమిటీలుగా ఏర్పాటు చేసి ఏ సినిమాకి ఇవ్వాలి, ఏ సినిమాకి ఇవ్వద్దు, ఏ పాటకి ఇవ్వాలి, ఏ హీరోకి ఇవ్వాలి, ఏ హీరోయిన్కి ఇవ్వాలని రకరకాలుగా అన్ని కమిటీలతో చర్చల తర్వాత మొత్తానికైతే గద్దరన్న అవార్డులను అయితే ఎవరికి ఇవ్వాలనేది రిలీజ్ చేసిండ్రయ్య. కాకపోతే ఇప్పుడు ఈ గద్దరన్న అవార్డుల పంచాయతీ ఏదైతే ఉన్నదో కొంచెం గొల్లెం సప్పుళ్ళకే దారితీస్తున్నది. లేని వివాదం మోపైతున్నది. పచ్చాలు దుమ్మెత్తిపోతున్నారు కాంగ్రెస్ సర్కారు మీద. అగ్గో గద్దరన్న పేరు మీద ఇస్తుంటే ఏమయ్యా మళ్ళా సప్పుడు ఇది అని అంటారా? నేను చెప్పాను, వార్త తెచ్చిన మీరే చూడుండ్రి. ఇక తెలంగాణ బీజేపీ అలా సోషల్ మీడియాలో ఒక ఎక్స్ పోస్టులలో కాంగ్రెస్ సర్కార్ మీద గట్టిగానే ఫైర్ అవ్వుకుంటూ వచ్చింది. ఇక ఇలా మరీ ముఖ్యంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సారు నాయకత్వం మీద గట్టిగానే విమర్శలు చేసుకుంటా టార్గెటింగ్ గా మాట్లాడుకుంటూ వచ్చింది. తెలంగాణ సర్కారు రీసెంట్ గా ప్రజా గాయకుడు అనేటువంటి గద్దరన్న పేరుతోని అవార్డులను ప్రకటిక చేసింది కదా. ఇక ఈ పురస్కారాలలో భాగంగా ఉత్తమ నటుని కేటగిరీలలో పుష్ప 2 సినిమాకు హీరోగా అల్లు అర్జున్ ఎంపిక చేసిళ్ళు ఈ అవార్డు కోసానికని. అయితే ఈ అవార్డు మీద రకరకాల కామెంట్లు చేసుకుంటూ వచ్చింది బీజేపీ సోషల్ మీడియా. ముఖ్యంగా ఈ నిర్ణయాన్ని తప్పు పడతా బీజేపీ నుండి పరోక్ష విమర్శలే గట్టిగానే వస్తున్నాయి. నిజానికి పుష్ప సినిమాల పోలీసులు ప్రభుత్వ వ్యవస్థలను వ్యతిరేకంగా హీరో వివరణ చేసుడు మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గతంలో తీవ్రంగా విమర్శలను చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి సినిమాలు రావద్దు, ఇటువంటి పాత్రలు ఉట్టొద్దు, ఇట్లా ఉట్టుడు కూడా మంచిది కాదు, హీరోలు ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేసుడు మంచిది కాదని కూడా పెద్దరికంగానే అభ్యంతరాలను చేసింది. దాని తర్వాత సంధ్యా టాకీస్ ఘటనలలో కూడా అల్లు అర్జున్ తీరు మీద కాంగ్రెస్ లీడర్లు అయితే మస్తు విమర్శలు చేసిండ్రు. ఇప్పుడు అదే కాంగ్రెస్ సర్కారు పోలీసులకు వ్యతిరేకంగా సాహసం చేసినటువంటి ఎర్ర చందనాలను ఎత్తుకపోయిన హీరో పాత్ర చేసిన హీరోకు ఇప్పుడు అవార్డు ఇచ్చుడు గిదెక్కడి కథ? మీరు ఆనాడన్న మాటలన్నీ గాలికి పోయినట్టేనా? ఇంకంతనే కాకుండా పోలీసుల ఊచ కోతకు కారణమైనటువంటి నక్సల్స్ నేపథ్యం ఉన్న గద్దర్ పేరుతోని అవార్డులు ప్రకటిత మీద కూడా బీజేపీ పరోక్షంగా అభ్యంతరాలను గట్టిగానే ఎత్తం చేస్తుంది. బీజేపీ తెలంగాణ అలా సోషల్ మీడియా ఖాతాల రంగురంగుల జెండాలను మార్చిన రంగోలి రేవంత్ నాయకత్వంలో అసలు రంగు కాంగ్రెస్ నాయకులు మర్చిపోయినట్టున్నారయ్యా అనుకుంటా జరంతా సెటేరికల్ గా పోస్టు పెట్టింది. ఇక దీని ద్వారా ఒకవైపు పోలీసులకు వ్యతిరేకంగా ప్రచారం చేసే సినిమాలను వ్యక్తులను విమర్శన చేస్తేనే ఇక ఇంకోవైపు అటువంటి ఆటికి అవార్డులు ఇచ్చుడు, గతంలో నక్సల్స్ ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్లకు పురస్కారాలు ప్రకటితం చేసుడు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని క్లియర్ కట్ గా చెప్తున్నది అని బీజేపీ పార్టీ పరోక్షంగా ఆరోపణలు గట్టిగానే గుప్పిస్తుంది. ఇక ప్రస్తుతం ఇప్పుడు గద్దరన్న అవార్డుల ప్రధానం ఏదైతే ఉన్నదో రాజకీయాలలో పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నది. పోలీసుల మీద గింత ప్రేమ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గదే పోలీసులను ఊసకోతకు కారణమైన గద్దరు పేరును ఉత్తమ అవార్డులకు పెడతారు అని బీజేపీ ఆరోపణ చేసింది. అమాయక ప్రజల పోలీసుల ప్రాణాలను కవలించే నక్సలైట్లను కేంద్ర సర్కారు అణచివేస్తా అంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని చెప్పి బీజేపీ మస్తు గరానికి వచ్చింది. కల్పిత పాత్రైనా సరే పోలీసును సినిమాల అవమానం చేస్తే బాధపడుతున్న సీతక్క నిజ జీవితంలో పోలీసులను ఊచకోత కోసిన నక్సలైట్లకు శ్రద్ధాంజలి ఘటిస్తారని వాళ్ళ ఆశయ సాధనకు పాటు పడతామని అనుడు చాలా విడ్డూరమని అన్నారయ్యా. ఇక ఇది కాంగ్రెస్ సర్కారు కపట బుద్ధిని చూపుతున్నది. ఊసర వెళ్ళి కూడా ఊరేసుకుంటది ఇలా శాతలు చూస్తే అని బీజేపీ గట్టిగానే కౌంటర్లు ఇచ్చుకుంటా ఎడ్డించుకుంటా పోస్టు పెట్టింది. నక్సలిజం మీద కేంద్ర రాష్ట్ర సర్కారుల మధ్య ఉన్న వైరుధ్య పూరితమైనటువంటి వైఖరిని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ఆలోచన ధోరణి మానుకోవాలి, ఊసర వెళ్లి పోగడలకించి బయటపడి పబ్లిక్ కు పనికొచ్చే పాయిదా పనులని చెయ్యాలని చెప్పి మేము హితవు చెప్తున్నామని చెప్పి కూడా అనుకుంటా వచ్చింది. ఇక సరే బీజేపీ పెద్దలైతే అలా సోషల్ మీడియాలో అయితే ఈ తీరుగా గద్దరన్న అవార్డుల ప్రధాన ముచ్చట్లలో మాట్లాడుకుంటూ వచ్చిళ్ళు, కామెంట్లు పెట్టుకుంటూ వచ్చిళ్ళు. మరి దీని మీద రేవంత్ సర్కారు ఎట్లా రియాక్ట్ అవుతుంది, రేవంత్ అన్న టీము ఏమంటదో చూద్దాం.